మీరు నేను తలుచుకుంటూ అవుతుందా? పబ్లిక్ డొమైన్లో పొలిటికల్ కంటెస్టేషన్ అయిన తర్వాత ఎవరు ఆపుతారు? ప్రభుత్వం ఆపుతుందా, గవర్నమెంట్ ఆపుతుందా, అపోజిషన్ ఆపుతుందా? సినిమా ఇండస్ట్రీ ఆపాలని కోరుకుంటే కోరుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు సినిమా వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి క్యూ కట్టారు. అది సహజంగా ఒక ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎవరు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం. ప్రభుత్వం అరెస్ట్ చేసిన వ్యక్తికి సాలిడారిటీగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది. మొత్తం అంటే ప్రముఖులంతా వెళ్ళారు. సహజంగానే ప్రభుత్వ పర్సెప్షన్ ఏముంటుంది? వీళ్ళందరూ అల్లు అర్జున్ రైట్ అంటున్నారు అంటే ప్రభుత్వం తప్పు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యేదానికి అదొక పాయింట్ అయి ఉండాలి. అంటే మొత్తం ఫిలిం, ఎందుకంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన రియాక్ట్ కాలేదు, ఫిలిం ఇండస్ట్రీ పైన రియాక్ట్ అయ్యాడు. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కు సాలిడారిటీ కోసం వెళ్ళారు. వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి మీద కోపంతో వెళ్ళారని నేనేమన్నాను, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి వెళ్ళారని కాదు. అల్లు అర్జున్కు సాలిడారిటీ చెప్పడానికి వెళ్ళినా ఆ కాంటెక్స్ట్ ఎట్లా మారింది? అల్లు అర్జున్ నార్మల్ టైంలో సాలిడారిటీ చెప్తే అభ్యంతరం లేదు. ఒక తప్పు జరిగింది అని పోలీస్ కేసు పెట్టి ప్రభుత్వం తప్పు జరిగిందని అంటున్నప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన సందర్భంగా అందరు సినిమాలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలిస్తే అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? అల్లు అర్జున్కి వైపు మేమున్నాం, అల్లు అర్జున్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఒకవైపు అపోజిషన్ అంటుంది. ఈ మొత్తం స్క్రిప్ట్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా మారింది. ఇక మారిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది, బెనిఫిట్స్ రద్దు చేస్తాం. ఆల్రెడీ ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, ఏంటి ఈ ధరలు ఇంత రేట్ టికెట్ ధరలు పెంచుకునే ఏంటి అని. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక వెబ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇందులో కుల్లంకుల్లా కావడానికి చాలా సమయం పడుతుంది. సార్, జాతీయ స్థాయిలో నన్ను దోషిగా నిలబెడుతున్నారు అన్నది అల్లు అర్జున్ గారి ఆవేదన. నిజంగా అది ఎస్టాబ్లిష్ అవుతున్నదా పబ్లిక్లో? పబ్లిక్లో ఇది అది ఎస్టాబ్లిష్ అవుతుందని మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేము. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు మనం ఆయన ఆవేదన అదే కదా సార్, నేను జాతీయ స్థాయిలో నన్ను దోషం చేశారు అని కదా. అంటే డెఫినెట్గా పోలీస్ కేసు పెట్టిందంటే నిందితులు అన్నట్టు, అక్యూజ్ అని. కొత్తగా దోషం చేయడం ఏంటి? ఇది అక్యూజ్ నెంబర్ 11, A11 కదా. A11 అంటే ఏంటి? ఏ అంటే అక్యూజ్డ్, ఏ అంటే యాపిల్ కాదు, ఏ ఫర్ యాపిల్ కాదు కదా. ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అక్యూజ్డే కదా A11 అంటే. సో అక్యూజ్ నెంబర్ 11 అంటే మరి ప్రభుత్వం దోషిగా నిలబెట్టింది. అయితే నిందితులు మాత్రమే, ఇప్పుడు ఆయన నేరస్తుడు కాదు కదా. నేరస్తుడు కాదు, హైకోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని కూడా చెప్పింది. రేపు కోర్టులో తేలుతుంది అల్టిమేట్గా ఏమవుతుందని. ఎందుకంటే ఉభయల వైపు వాదనలు కంప్లీట్లీ అపోజిట్ ఉన్నాయి. ఇందులో ఎక్కడన్నా ఒక చోట గ్రే ఏరియా లేదు, కంప్లీట్ డైవర్స్. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని ప్రభుత్వం అంటుంది, అనుమతి ఇచ్చారని అల్లు అర్జున్ తరఫు టీం అంటుంది. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళే నాకు ఎందుకు దారి చూపారని అల్లు అర్జున్ అంటాడు. సో అందువల్ల కంప్లీట్లీ కంటెస్టబుల్ ఉన్నాయి కనుక మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు రావాల్సిందే. ఇప్పుడు పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదన వాళ్ళు చెప్పచ్చు. అల్టిమేట్గా కోర్టు ముందు వాదనలు చెప్తే సరిపోదు కదా. కోర్టు విల్ ఆస్క్ ఫర్ ద ఎవిడెన్స్. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి మాట అన్నాడు, మేము లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి డిసెంబర్ 2న వాళ్ళు అప్లికేషన్ పెడితే డిసెంబర్ 3న రావద్దు అని చెప్పాము. ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది, సంతకం పెట్టాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంధ్యా థియేటర్కి ఇచ్చాం, దాని మీద సీల్ వేసి సంతకం పెట్టి మాకు ఇచ్చారన్నాడు. కోర్టు ముందు అది ప్రజెంట్ చేయాల్సి వస్తుంది పోలీసు. మరి అది ప్రజెంట్ చేసినప్పుడు అల్లు అర్జున్ టీం ఏమంటుంది? మరి అట్లా క్లియర్గా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మరి ఎలా వచ్చారు? తర్వాత ఒక రోడ్ షో చేశారని ముఖ్యమంత్రి అంటాడు. ఇది రోడ్ షో కాదు, కొద్ది మీటర్ల ముందు, అది కూడా ఆడియన్స్ డిస్పర్స్ కావాలని నేను బయటికి వచ్చానంటారు. రేపు ఆ విజువల్స్ ఫుటేజ్ అంతా కోర్టు ముందుకు వస్తుంది కదా. ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్. పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదనలు వాళ్ళు చెప్పచ్చు, కానీ అల్టిమేట్గా కోర్టు ముందుకు వచ్చే వరకు మెటీరియల్ ఎవిడెన్స్. కోర్టు విల్ సీ ద వీడియోస్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తారు. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంటూ మీరు ఆ వీడియోలు కూడా చూశారు అన్నారు. అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ ఏంటి? నా బెడ్రూమ్లోకి వచ్చారు, నేను డ్రెస్ మార్చుకుంటే అంటే కూడా ఎలవ్ చేయలేదు అని అన్నారు. ఈ రెండు కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. వీడియోలు చూడండి అని కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ వీడియోలు మరి మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు వస్తాయి. సో అందువల్ల కోర్టు ముందు మెటీరియల్ ఎవిడెన్స్తో వచ్చినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇలా మెటీరియల్ ఎవిడెన్స్ ఉండడం కష్టం. ఏసీపీ వెళ్ళాడు ముందు, డీసీపీ వెళ్ళి చెప్పాడు, ఆయన ముందే చెప్పినా కూడా సినిమా చూశాడని. అది మరి ఎలా ప్రూవ్ చేస్తారో తెలియదు, ఎందుకంటే అది ఓరల్గా చెప్పడమే కదా. సో అక్కడ ఎవరమో సాక్షులుగా ఎవరుంటారు, ఎవరు చెప్తారు అనేది క్వశ్చన్. థియేటర్లో కష్టం కూడా
అది థియేటర్లో కష్టం కదా, నథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా. అవును. థియేటర్లో ఏమి ఈ సీసీటీవీ ఉండవు. సార్ గతంలో ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగిన సందర్భం ఉన్నా సార్? అంటే మనకు గుర్తులేదు, మాట్లాడకూడదు. గతంలో స్టాంపీడ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ మాత్రం నిజం, క్రౌడ్ డిజాస్టర్స్ మన దేశంలో అనేక సార్లు జరుగుతున్నాయి. అవును. మొన్న ఉత్తరప్రదేశ్లో బోలే బాబా, మీకు గోదావరి పుష్కరాలు, అవును, జయలలిత మీటింగ్లో జరిగింది, మనకు పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతున్నాయి, మీకు గుజరాత్లో ఒక బ్రిడ్జ్ మీద జరిగింది. ఇలా ఒక్కసారి కాదు, ఇది దేవాలయాల్లో జరుగుతున్నాయి, ఆరాధనా స్థలాల్లో జరుగుతున్నాయి, ఇలా అనేక సార్లు జరుగుతున్నాయి. అయినా ప్రాపర్ క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎవరం పట్టించుకుంటలేదు. అదే అన్ఫార్చునేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంధ్యా థియేటర్కు సినిమా హీరోలు రాకూడదు. అందరికీ తెలుసు అక్కడ 10 షాపులు ఉన్నాయి, 10 థియేటర్లు ఉన్నాయి. అదే టైంకు 10 థియేటర్లో షోలు ఉంటాయి. అదే సమయంలో అక్కడ ఎగ్జిట్ ఎంట్రీకి గేట్లు ఏమి సెపరేట్గా లేవు. సంధ్యా థియేటర్, సంధ్యా థియేటర్ ఇస్ నాట్ అండ్ ఓపెన్ మల్టీప్లెక్స్ కాదు. ఎప్పుడు కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉండాలి కదా. క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి అది మెయిన్ రోడ్డు, విపరీతమైన ట్రాఫిక్ ఉండే ప్రాంతం. మీరు అక్కడ ఎందుకు రావాలి సెలబ్రిటీలు అంటారు. ఆ పోలీసులు అనుమతి ఇచ్చినా తప్పే అంట. పోలీసులు తప్పు, అప్పుడు తప్పు ఎవరిదో అయితే గ్యారెంటీగా ఉంటుంది. అనుమతి ఇవ్వకుండా పోతే సెలబ్రిటీలు తప్పు, అనుమతి ఇస్తే పోలీసులు కూడా తప్పు. ఎందుకు అక్కడ అనుమతి ఇవ్వాలి? ఏంటి దేశంలో లేవా థియేటర్లు, మల్టీప్లెక్స్ బోర్డు ఉన్నాయి? ఇలా అక్కడ చూడండి. ప్రేక్షకుల మధ్య చూడాలి అని హీరోకు ఉండడంలో తప్పు పట్టను నేను. ప్రేక్షకుల మధ్య చూడాలి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇండియా టుడే ఆజ్ తక్ ఇంటర్వ్యూలో घर में भी देख सकते ना అన్నాడు, హోమ్ థియేటర్ మీద దేఖ సక్తే అని. సినిమా తాను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య ఉండి వాళ్ళ ఎమోషన్స్ చూడాలి అని ఒక హీరో అనుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు నా వీడియో నేను చూసుకుంటూ 10 మంది ఒక సడన్గా నేను బస్సులో పోతుంటా, వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయితే నాకు ఆనందం వేరే ఉంటుంది కదా, అందులో తప్పలేదు. కానీ సంధ్యా థియేటర్కి ఎందుకు వాళ్ళది సెంటిమెంట్ లాగా? సినిమాలంతా సంధ్యా థియేటర్కి పోతారు. అదే 50 ఏళ్ల కింద సంధ్యా థియేటర్ వేరు, 30 ఏళ్ళ కింద 20 ఏళ్ల కింద సంధ్యా థియేటర్ వేరు. నేను 1978లో హైదరాబాద్కి వచ్చాను, కాచిగూడలో ఉండేవాడిని ఇంటర్మీడియట్ చదువుతూ. సుల్తాన్ బజార్లో మా కాలేజ్ ఉండే బడిచోడిలో. అప్పటి నుంచి చూస్తున్నాను నేను సుదర్శన్ డాక్టర్ సినిమాలు. హైదరాబాద్లో నేను మొట్టమొదటి సినిమా సంధ్యా థియేటర్లో చూసిన. నాకు తెలుసు కనుక చెప్తున్నాను, మొట్టమొదటి సినిమా హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ సినిమా సంధ్యా థియేటర్లో చూసిన. సో సెంటిమెంట్ అప్పుడున్న ట్రాఫిక్ సెంటిమెంట్లు కాదు కదా, ప్రజల భద్రత ముఖ్యం కదా. నీ సెంటిమెంట్లు ఉంటే ఎట్లా? నా పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఆడ అవకాశమే లేదు, ఆడ చూడొద్దు. మరి ఆడ ఎందుకు ఆర్గనైజ్ చేస్తారో సినిమా వాళ్ళు సెంటిమెంట్ల పేరిట. మామూలుగా ఏ సెంటిమెంట్ ఏమున్నది అలా? సంధ్యా థియేటర్లో సినిమా చూస్తేనే సక్సెస్ అవుతుందా? ఇంకెక్కడ చూస్తే సక్సెస్ కాదా? ఆ విచిత్రం ఏంటంటే అది ఎప్పుడో మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అయ్యేది. ఈ సెంటిమెంట్ వల్ల నా థియేటర్ లాగింది అది. అందువల్ల మనకి ఇంకా మల్టీప్లెక్స్లో చూస్తే ఇంకెక్కువ సినిమా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మీరు ఆ సంధ్యా థియేటర్లో చూడాలి అంటే మాస్ జనం మధ్యలో చూడాలి అంటే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి. ఇక్కడ అక్కడ ప్లేస్ లేదు, నీకు ఇంపార్టెంట్ అక్కడే స్టార్ట్ అవుతుంది మిస్టేక్. అసలు సినిమా సంధ్యా థియేటర్లో చూడాలన్న ఆలోచన తప్పంట నేను. అదే అనుమతిస్తే పోలీసులు తప్పు, అనుమతి ఇవ్వకపోతే సినిమా వాళ్ళ తప్పు. బట్ ఏదైనా తప్పు. అందువల్ల క్రౌడ్ డిజాస్టర్ విషయంలో మనకు కాన్షియస్నెస్ లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా.